తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్. డైరెక్టర్ ఆయనను భాను అంటారు. సో, డైరెక్టర్ ఏంటంటే ఈయన రాయలసీమ నుండి వచ్చినటువంటి డైరెక్టర్ అనమాట. రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే మామూలుగా పెద్ద పెద్ద హీరోలు సినిమాలు వచ్చినప్పుడు ఏమైతది అనంటే, లేదా ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి దగ్గర నుండి వచ్చినటువంటి సినిమా హీరోలకి ఏంటంటే, చాలా వరకు పెద్ద పెద్ద డైరెక్టర్లతో సినిమాలు సెట్ జేయడానికి ట్రై జేస్తారు. పెద్ద పెద్ద కాంబినేషన్‌లతో సినిమా తీయడానికి ట్రై జేస్తారు. ఈ పర్టిక్యులర్ ప్రాసెస్‌లో ఏంటంటే, లార్జర్ థాన్ లైఫ్ స్క్రిప్ట్స్ చేయడము, లేదా ఒక పెద్ద ఎత్తున భారీ సినిమాలు నిర్మించడము, ఆ కాస్ట్ ఫెయిల్యూర్ కావడము, లేదా ఆ సినిమా అంచనాలను మించకపోవడము, లేదా అంటే ఆర్గానిక్‌గా ఒక సినిమా రాకుండా ఏదో ఒక హీరో కొరకు కథ తయారు చేసేసి మామూలుగా ఏంటి అంటే ఒక కథ రావాలి. కథ తర్వాత ఈ కథకి ఏ హీరో బాగుంటాడు అనేటటువంటి విధంగా సినిమా వస్తే ఆ సినిమా మోర్ ఆర్గానిక్‌గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో ఏంటి అంటే ఒక కొత్త డైరెక్టర్‌ని తీసుకున్నప్పుడు ఏంటంటే, డెఫినిట్‌గా కొత్త డైరెక్టర్‌ని తీసుకున్నప్పుడు మినిమమ్ టు మినిమమ్ ఏంటంటే, చాలా వరకు పాయింట్ ఏదైనా నావెల్ పాయింట్ ఉంటుంది. లేదా ఒక రాడికల్ పాయింట్ ఉంటుంది. లేకపోతే ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. లేకపోతే ఈరోజు ఉన్నటువంటి ప్రేక్షకులు ఏదైతే ఉన్నారో, వాళ్ళు ఏ విధమైనటువంటి సినిమాలు కోరుకుంటున్నారో వాటికి దగ్గరగా ఉంటుంది. లేదా ఏదో ఒక కొత్త ఆలోచన ఉంటుంది. ట్విస్ట్ ఉంటుంది. లేకపోతే ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. సో, కొత్త డైరెక్టర్ ఉన్నప్పుడు ఏంటంటే వివిధ రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ ఐ అండర్‌స్టాండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వల్ల గూడా కొన్ని సినిమాలు పాడవడం అయితే జరుగుతా ఉంటాయి. బట్ ఓవరాల్‌గా ఇప్పటి వరకు మనం చూసిన సినిమాలు ఏంటంటే కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు ఒక న్యూ కన్వెన్షనల్ వేలో గాకుండా ఒక న్యూ వేలో వాళ్ళు సినిమాలు తీయడం అయితే జరుగుతా ఉంటుంది. సో, ఆ పర్టిక్యులర్ పాయింట్ చూసినప్పుడు నాకు ఈ సినిమా ఎందుకో బాగా కనెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో, చూడాలి అనేటటువంటి విధంగా గూడా నాకనిపించిందనమాట.